పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ గారు నందమూరి బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ విచ్చేసిన మా మీడియా అన్నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మాకు చాలా శుభప్రదమైన రోజు. మా నందమూరి వంశానికి దేవత అయిన, మా ఇలవేలుపు అయిన మా నాన్నమ్మ గారు నందమూరి బసవరామ తారకం గారి శత జయంతి ఈనాడు. ఆవిడ కాట్రగడ్డ ఆడబడుచుగా మా నందమూరి కుటుంబానికి మెట్టినింటికి పెద్ద కోడలుగా, ఒక ధర్మ పత్నిగా, 11 మంది సంతానానికి మాతృమూర్తిగా ఆవిడ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆవిడ బాధ్యతలు గొప్పగా నిర్వహించారు. సహధర్మచారిణి అంటే అర్థానికి ఆవిడే నిదర్శనం అని నేను చెప్తాను. ఎందుకంటే మా తాతగారి లక్ష్యం ఆవిడ లక్ష్యంగాను, మా తాతగారి జయాన్ని ఆవిడ జయంగాను, మా తాతగారి గెలుపుని ఆవిడ గెలుపుగానే అనుకుని ఆయన చేయి విడవకుండా అడుగులో అడుగు వేస్తూ, సంతోషంలోనూ బాధల్లోనూ తోడు ఉంటూ ఒక సంసార జీవితానికి ఒక ప్రతీకగా నిలిచారు ఆవిడ. అట్లానే 11 మంది సంతానాన్ని విలువతో పెంచిన గొప్పతనం ఆవిడది. ఎందుకంటే ఆవిడ సింగిల్ హ్యాండెడ్గా పెంచుకుంటూ వచ్చారు 11 మందిని. ఎందుకంటే తాతగారు సంపాదనలో పడిపోయారు. అట్లా అని ఆవిడ ఏనాడు కంప్లైంట్ చేసింది కూడా లేదు. ఎందుకంటే కుటుంబం బాధ్యత ఆయన పైన ఉంది, ఆయన కుటుంబం కోసమే కష్టపడుతున్నారని తెలుసు ఆవిడికి. అట్లా అని ఇంకా ఇది చాలు, ఇంకా మన పిల్లలు అంటే మనవడు మనవరాలతో ఇంకా కాలం గడిపేద్దామని కూడా చెప్పలేదు ఆవిడ. ఎందుకంటే మా తాతగారికి ఎల్లేని ప్రేమ అభిమానాలు ప్రజల వైపు నుంచి పొందారు ఆయన. సో మళ్ళీ ఆ ప్రజలకే ఆయనకి అంకితం అయిపోవాలన్న ఆలోచన ఆయనలో ఉండింది. సో దానికి ఏ నిస్వార్థం లేకుండా ప్రజలకి మీ అవసరం ఉంది, సమాజం మిమ్మల్ని పిలుస్తుంది, ఇంటి బాధ్యత నేను తీసుకుంటాను, నేను నిర్వహిస్తాను అని ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది మా తాతగారిని, మా నాన్నమ్మ గారు. అట్లాంటిది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. అంటే ప్రతి మగవాడు వెనక, విజయం వెనక ఒక ఆడది ఉంది అనటానికి ప్రతీక మా నాన్నమ్మ గారు. ఆవిడ ధైర్యాన్ని తెచ్చుకుని ఒక నిలవత్తు శక్తిలాగా నిలబడ్డారు ఆవిడ. మా తాతగారు నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఒక గొప్ప నటుడుగా, ఒక గొప్ప ప్రజానాయకుడుగా, తెలుగు జాతికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఒక మూల స్తంభంలా నిలబడ్డారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం ఆయనది. అంటే సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆయనకి తారక మంత్రం, అదే ఊపిరి ఆయనకి. ఆయన ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ప్రజానాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఒక సంఘ సంస్కర్తగా ఆయన ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఆపత్ బాంధవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. అట్లాంటిది ఆ పుణ్య దంపతులకి మేము రక్తం పంచుకొని పుట్టి, వాళ్ళ పేరు కూడా పంచుకొని ఇవాళ వాళ్ళకి మేము కొంతలో కొంత రుణం తీర్చుకునే భాగ్యం మాకు ఆ దేవుడు కలిగించాడు. వాళ్ళ విలువలతో, వాళ్ళు చూపిన బాటలో నడుద్దామని, ఇంకా సమాజ సేవే మాది కూడా అని నిర్ణయించుకున్నాం. వాళ్ళే మాకు స్ఫూర్తి ప్రదాతలు. అందుకునే ఈ రోజున, మా నాన్నమ్మ శత జయంతి రోజున, మా తాతగారికి నాయనమ్మకి మేము అర్పించనివ్వాలి ఈ నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి సహాయం కావాలన్నా, ఏమేమి మాకు హెల్పింగ్ హ్యాండ్స్ కావాలన్నా వాళ్ళందరికీ మేము అందుబాటులో ఉంటామని తెలియచేసుకుంటూ, అట్లానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని
పాసిబుల్ చేసినందుకు ముందుగా మా ఆంధ్రజ్యోతి చౌదరి అంకుల్ గారికి, తర్వాత పేపర్లో వచ్చిన డిజైన్స్ బుజ్జి గారికి అండ్ నా చెల్లెలు భువన రమణమూర్తి, కళావేదిక భువన రమణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా బాబాయ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.